ప్రైజ్ అలాడ్. మన ప్రభు అయిన దేవుని వాక్యమును చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథం తీసి నాతో పాటు బైబిల్ స్టడీలో మీరు ఖచ్చితంగా ఉండండి. లూకా సువార్త అధ్యాయం 8 48వ వచనమా. లూకా సువార్త అధ్యాయం 8 48వ వచనము అందరం కలిసి చదువుకుందాం. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దానవై పొమ్మని ఆమెతో చెప్పెను. ఇక్కడ ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు భూమి మీద మనిషి రూపంలో ఉన్నప్పుడు అక్కడ ఆయన జీవితంలో జరిగిన ఒక గొప్ప సూచక్రియను మనం ఇప్పుడు చూస్తున్న వాక్యం ద్వారా ఏం జరిగిందంట. అందుకు ఆయన, ప్రభు అయిన యేసుక్రీస్తు గారు, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దానివై పొమ్మని ఆమెతో చెప్పాను. ప్రభు అయిన యేసుక్రీస్తు గారు దేవుని స్వార్థ పనిలో ఉన్నప్పుడు, ఒక ఊరు ఆయన ప్రయాణంలో ఉన్నప్పుడు, దాదాపుగా 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుతున్న ఒక స్త్రీ ప్రభు అయిన యేసుక్రీస్తు గారి యొక్క కేవలము ఈ అంగి కేవలం ఈ డ్రెస్ ఏదైతే ప్రభు వేసుకున్నారో అది ముట్టుకున్నా సరే నేను బాగుపడగలను, ఆయనలో అంత శక్తి ఉందని ఆమె నమ్మడం జరిగింది. ఆయన చాలా జనసమూహం మధ్యలో ఉన్నప్పుడు ఈమె ప్రభు అయిన యేసుక్రీస్తు గారిని, ప్రభు యొక్క ఆయన వేసుకున్న ఈ బట్టల్ని ఇలా ముట్టుకోవడం జరిగింది. అప్పుడు వెంటనే ఆమెకు 12 సంవత్సరాల నుండి ఆమెకున్న రోగమును నయం చేసుకోవడానికి 12 సంవత్సరాలు ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఆ రోగము తగ్గడానికి ఆమె ఎంత ప్రయత్నం చేసినా ఆమెకు శాంతి లభించలేదు, ఆ రోగం తగ్గలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు గారి యొక్క ప్రభువుని ఆశ్రయించడం వలన ప్రభు ఎన్నో సంవత్సరాల నుండి బాధపడుతున్న ఆమె యొక్క ఆ బాధ నుండి ప్రభు రక్షించడం జరిగింది. ప్రభువు యేసుక్రీస్తు ఆమెకు సమాధానమును అనుగ్రహించాడు. సమాధానం అంత గొప్ప శాంతి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా పెద్ద సమస్యని, ఎన్నో సంవత్సరాల ఉన్న సమస్యని ప్రభు అయిన దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పడం వల్ల ఏమవుతుందంటే, ఆయన ఆ సమస్య నుండి, ఆ బాధ నుండి మనకు స్వస్థత కలిగిస్తాడు, సమాధానమును అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మనము ఖచ్చితంగా గ్రహించి నేర్చుకోవాలి. కాబట్టి దేవుడు మీకు కూడా ఏదైనా సమస్య ఎప్పటి నుంచో ఉంటో అందులోంచి మీకు సమాధానం అనుగ్రహిస్తాడు.